అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. బిగ్ బాస్ ఫేమ్ ముఖేన్ రావు, ప్రీతి అస్రానీ, తాన్యా హోప్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ నిరం. ఈ మూవీ తెలుగు ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్లో జరిగింది. కె బిందు మాధవి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బలరాం కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు నితిన్ సత్య విలన్గా, సురేఖ వాణి కీలక పాత్రలో అలరించబోతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలోనే థియేటర్లో విడుదల కానుంది. తాజాగా జరిగిన తెలుగు ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. మిస్సింగ్ కేసులు అనేది ఇప్పుడు ఒక రాష్ట్రంలో కాదు, అన్ని చోట్ల బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకుని చేశారని చెప్పారు కదా, అంటే ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ మీరు బేస్గా చేసుకుని ఈ సినిమా చేశారు? సార్ జరిగింది సార్ ఒక స్టేట్లో, అంటే మైక్ దగ్గర పెట్టుకోండి. ఒక స్టేట్లో జరిగింది. మనం ఎత్తేటప్పుడు అది జరగలేదు. ఫస్ట్ షెడ్యూల్ వేసేటప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక సేమ్ వాట్ వీ హ్యాడ్ ఇట్ హ్యాపెన్ ఇన్ కోల్కతా. కోల్కతా మెయిన్ ఈ మూవీ ఎసెన్స్ ఏం వేసామంటే నిరం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద కలర్, ఇట్స్ హ్యూమన్స్ చేంజ్ కలర్. మనుషులు కెమిలియన్గా ఫాస్ట్గా మారుతున్నాం, కరెక్టే కదా. ఒక మార్నింగ్లోండి నైట్ వరకు మనకి ఏం కావాలో దానికి రాలేదంటే వీ కెన్ చేంజ్. అలాంటి ఈ క్యారెక్టర్స్ అందరికీ ఉంటుంది దీనిలో ఉండేది. ఇట్ రియాక్ట్స్ టు దట్ ఈ ఫిల్మ్. జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని మూవీస్ చేస్తూ ఉంటారు. అయితే మీరు జరగబోయే సంఘటన ముందుగానే ఊహించి మీరు కథ రాసుకున్న తర్వాత సేమ్ జరిగింది. సో అప్పుడు మీరు రాసుకున్న కథను ఏ విధంగా మార్చలేదు సార్, అట్నే జరిగింది, అట్నే ఉంది. అట్నే ఉంది. అదే కో ఇన్సిడెన్స్ అనేది ఎవ్రీథింగ్. ఏం ఒక క్లైమాక్స్ మాత్రం మారింటుంది, అది సినిమాటిక్గా కొంచెం మార్చింటాం అంతే. ఓకే. హాయ్ సార్, మీకు ఫేవరెట్స్ తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. అయితే మీరు ఆల్మోస్ట్ 25 years అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి, ఆల్మోస్ట్ 100+ మూవీస్ చేశారు. కానీ మీకు ఎందుకు అంత పాపులారిటీ ఎందుకు రాకుండా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఉంది అంటే యంగ్స్టర్స్ గురించి సార్ మీరు చెప్పండి సార్. పాపులారిటీ యూ మీన్ వాట్ సార్? ఐ కెన్ గెట్ యూ క్వశ్చన్. అంటే తెలుగులో కూడా చాలామంది తమిళ దర్శకులు చాలామంది, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది బాగా పాపులర్. తెలుగులో ఎందుకు అంత రాలేదని? Yes, of course I've worked, I'm running now 130+ films in Tamil, predominantly in Tamil, yes. And all these years, I don't try to position or don't try to market myself. Maybe that may be one flaw according to others' point of view. But to the directors whom I work with and to the producers whom I work with, 100% I am and I will be loyal to them. So that's my only criteria, which I've been following all these years. And over these years, all these films I worked with, easy 60 to 70+ directors I've worked with, and many of the directors, they have repeated in their films with my work. And I just look on for the job satisfaction, and I'm not craving for working for more number of films. And all these 20 years and this kind of number which I've reached now, I think that has been organically done, not pushing myself too hard. And I'm really happy in a state, the mental state where I am right now, because the kind of background where I started my initial days and to the stature where I am right now. And God has been so kind all these years. He has given me, state award, national award, and many other awards. I feel content, sir, in a way. So I don't see myself, or not so recognized, or being not so noticed. I think the world is beautiful, and the sky is all open, and I'm flying high in my world. And God has been so kind and blessed me abundantly, sir. So no worries at all. Manjush, sorry, Surekha garu. Suresh garu. సార్ ఏం లేదు, ఇందాక మంజుష అదే డైరెక్ట్గా వచ్చింది, మళ్ళీ తర్వాత మీ పేరు చెప్పకుండా ఆగే మంజుష అని వచ్చేసింది. మీరు వయసు తగ్గించకుండా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అనేది తన డౌట్ అడిగింది, మీరు సమాధానం చెప్పలేదు. ఇప్పుడేం చెప్తారేమో అని అడిగాను. అది ఏమో సార్, భగవంతుడు ఇచ్చాడు, అది నడుస్తుంది అంతే. నేనేం ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు దానికి. ఇలా మిస్సింగ్ కేసుల గురించి చాలా ప్రభుత్వాలు చాలా యాక్షన్ తీసుకున్నా కానీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా సినిమాలు చాలామంది
చేస్తూనే ఉన్నారు. ఒక మహిళగా మీ దాని గురించి మీరు ఏం చెప్తారు? మిస్సింగ్ కేసెస్ గురించా అవును. సురేష్ గారు? యా అండి, అంటే గవర్నమెంట్ దీని గురించి చాలా కేర్గా ఉంటున్నారు, పేరెంట్స్ కేర్గా ఉన్నారు, బట్ స్టిల్ ఎక్కడో ఏవో జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే ఇలాంటి సినిమాలు రావటం వల్ల ఇంకా కొంచెం జనాల్లో ఇంపాక్ట్ బాగుంటుంది, ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న దీంతో ఈ సినిమా చేశామండి. ఈ సినిమా ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఆల్మోస్ట్ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. సో మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినట్టున్నారు. చేసేటప్పుడు పాన్ ఇండియా స్టార్ అని నాకు తెలియదు, తమిళ్ తెలుగునే తెలుసు నాకు కూడా, బట్ ఇప్పుడే తెలుసు నాకు కూడా నేను పాన్ ఇండియా స్టార్ అని. అంటే తెలుగులో కొంచెం తగ్గించినట్టున్నారు. నేను తగ్గించలేదు సార్, నేను లాస్ట్ టైం కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పాను, ఇది నా బ్రెడ్ అండ్ బటర్, నేనేం తగ్గించుకోలేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఇచ్చిన 10 సినిమాలు చేయమన్నా 10 సినిమాలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి కొంచెం క్రాసింగ్ మై ఫింగర్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సాలిడ్ మనిషి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఏకంగా 73 కోట్ల ఓపెనింగ్స్తో సరికొత్త రికార్డుల దండయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ హాలీవుడ్ వేవ్ ముందే ప్రచార ఆర్భాటాలు లేకుండా కేవలం కంటెంట్ నమ్ముకొని నిలబడిన ఒక లోకల్ లవ్ స్టోరీ బుకింగ్స్లో చూపిస్తున్న ర్యాంపేజ్ ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన క్లీన్ రొమాంటిక్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ థియేటర్లలో తిరుగులేని జోరును ప్రదర్శిస్తుంది. ప్రముఖ బుకింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ చిత్రం రేటింగ్స్ పరంగా, టికెట్ సేల్స్ పరంగా సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాలీవుడ్ విజువల్ వండర్ స్పైడర్ మ్యాన్ హంగామా నడిపిస్తున్నప్పటికీ మన తెలుగు చిత్రం చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ రేసులో గట్టిగా నిలబడడం విశేషం. జూలై 24న థియేటర్లోకి వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా మొదటి రోజు నుంచే పాజిటివ్ వైబ్స్తో దూసుకుపోతుంది. బుక్ మై షో ప్లాట్ఫామ్లో దాదాపు 29,000కు పైగా ఓట్లతో ఏకంగా 8.9/10 లాంటి అద్భుతమైన రేటింగ్ను సొంతం చేసుకుని ఈ కాలం సినీ ప్రియులకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. టాప్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న హాలీవుడ్ బొమ్మ ఒకవైపు థియేటర్లను ఆక్యుపై చేసిన ప్యూర్ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ బుకింగ్స్ రిపోర్ట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 25.55 వేలకి పైగా టికెట్లు అమ్ముడే ఈ చిత్రం బుకింగ్ ప్లాట్ఫామ్స్లో ట్రెండింగ్లో నిలిచింది. తెలుగు చిత్రసీమలో కమర్షియల్ మాస్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న దర్శకుడు కెఎస్ రవీంద్ర. ఇండస్ట్రీలో ఆయనను అందరూ ముద్దుగా బాబీ అని పిలుస్తారు. ఆ డైరెక్టర్ పుట్టినరోజు ఆగస్టు 1. గుంటూరులో పుట్టి సినిమాలపై ఉన్న ప్యాషన్తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేడు అగ్ర కథానాయకులను డైరెక్ట్ చేసే స్థాయికి ఆయన ఎదిగారు. రచయితగా ప్రయాణం మొదలుపెట్టి తిరుగులేని మాస్ ఎంటర్టైనర్ల దర్శకుడిగా మారిన బాబీ సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి ముందు బాబీ టాలీవుడ్లో విజయవంతమైన రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దర్శకులు దశరథ్, గోపీచంద్ మలినేని వంటి వారి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూనే స్క్రిప్ట్ వర్క్లో రాణించారు. రవితేజ హీరోగా వచ్చిన డాన్ సీను, ప్రభాస్ సూపర్ హిట్ చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ్ ఓ మై ఫ్రెండ్, వెంకటేష్ బాడీగార్డ్ సినిమాలకు ఆయన స్క్రిప్ట్ అసిస్టెంట్గా, స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత 2013లో రవితేజ నటించిన బలుపు చిత్రానికి బాబీ అందించిన కథ పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాల అనుభవం ఆయనకు మాస్ క్లాస్ పల్స్ పట్టుకోవడంలో ఎంతగానో ఉపయోగపడింది. రచయితగా మంచి ఫామ్లో ఉన్న బాబీ 2014లో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కించిన పవర్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా బాబీకి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా సంతోషం ఫిలిం అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2016లో పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ చేసే లక్కీ ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా 2017లో ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేసిన జై లవకుశ చిత్రంతో బాబీ గట్టి కంబ్యాక్ ఇచ్చారు. ఎన్టీఆర్లోని 3 విభిన్న కోణాలను చూపిస్తూ బాబీ రాసుకున్న కథా కథనాలు ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఇక 2019లో వెంకటేష్ నాగచైతన్యల రియల్ లైఫ్ మల్టీ స్టారర్ వెంకీ మామను ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా మలిచి మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. బాబీ సినీ కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన చిత్రం మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య. చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్లో చూపిస్తూ శృతి హాసన్ హీరోయిన్గా, మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నిర్మించిన ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద 230 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాలకృష్ణతో డాకు మహారాజు సినిమాను కూడా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మలిచి థియేటర్లలో సందడి చేశారు. ప్రస్తుతం బాబీ కొలి టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో ఆయన మరోసారి చేతులు కలిపారు. తాత్కాలికంగా మెగా 158గా పిలువబడుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం మే 21న పవన్ కళ్యాణ్, నాగబాబు సమక్షంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, పొల్లాచి తదితర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఇక ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ను ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నద్ధమవుతుంది. రచయిత నుండి మెగాస్టార్ను వరుసగా డైరెక్ట్ చేసే రేంజ్కి ఎదిగిన బాబీ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ సంతోషం టీం. యంగ్ హీరో జయకృష్ణ ఘట్టమనేని అరంగేట్ర చిత్రం శ్రీనివాస మంగాపురం ఈ సీజన్లో మోస్ట్ ఇంటెన్స్ లవ్ స్టోరీగా వెండితెరపైకొచ్చిన ఈ సినిమా ప్రదర్శనల అనంతరం చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించిన టాలీవుడ్ సీనియర్ లెజెండ్స్ మురళీమోహన్, ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. మొదటి సినిమాతోనే జయకృష్ణ ఘట్టమనేని కనబరిచిన నటన, డైలాగ్ డెలివరీ ఎంతో పరిణితితో కూడి ఉన్నాయని, భవిష్యత్తులో ఆయన ఒక పెద్ద స్టార్గా ఎదుగుతారని వారు కొనియాడారు. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ప్రేమ కథగా అలరిస్తున్న ఈ చిత్రంలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ నటి రవీనా ఠాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్ గా నటించారు. శ్రీనివాస్ మంగాపురం సినిమా చాలా 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 బాగుంది. చాలా మంచి సినిమా చాలా బాగుంది. వెరీ గుడ్ మూవీ. జయకృష్ణ అయితే ఫస్ట్ ఫిల్మ్ లేదు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. చాలా బాగున్నాడు మనిషి, గుడ్ లుకింగ్, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వారసులాగా వచ్చాడు మనోడు, బ్రహ్మాండంగా చేశాడు. మంచి డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ పార్ట్స్ కానీ అన్ని చాలా బాగా చేశాడు. డైరెక్టర్ టేకింగ్ కానీ చాలా బాగుంది. చాలా గ్రిప్పింగ్ గా ఈ స్టోరీ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ చాలా చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా లాగా అయితే లేదు, అతనికి ఒక 10-15 సినిమాలు చేసినంత ఈజీగా యాక్షన్ చేసి నిరూపించుకున్నాడు. లేకపోతే శ్రీను గారు తిరుపతి వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో సరికొత్త మ్యూజికల్ రొమాంటిక్ సెన్సేషన్ మొదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన వైవిధ్యమైన ప్రేమ కావ్యం దీవానా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించి ప్రముఖ రేటింగ్ సంస్థ IMDbలో ఏకంగా 9.2/10 అత్యుత్తమ రేటింగ్తో దూసుకుపోతుంది. ఈ కల్ట్ మాస్టర్ పీస్ ఇప్పుడు ఇళ్ల వద్దే డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించగా వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ నటి శ్వేత హీరోయిన్గా నటించారు. వెండితెరపై తనదైన చురుకుదనం, నేచురల్ యాక్టింగ్తో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన అభిమానులకు ఒక తీవ్రమైన షాకింగ్ న్యూస్. నిరంతరం షూటింగ్లతో ఎంతో ఎనర్జెటిక్గా కనిపించే రష్మిక తాజాగా ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఊహించని విధంగా తీవ్రమైన గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమెకు హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్మెంట్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా తీవ్రంగా శ్రమించే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లలో మాత్రమే కనిపించే అరుదైన గాయం రష్మిక కవడం ట్రేడ్ వర్గాలతో పాటు చిత్ర పరిశ్రమను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత బిజీయెస్ట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందనకు షూటింగ్ స్పాట్లో తీవ్రమైన ప్రమాదం ఎదురైంది. ఒక క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన హై ఎనర్జీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె హిప్ ఏరియాలో బలమైన ఒత్తిడికి లోనయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ రణబాలి, అలాగే విలక్షణమైన సబ్జెక్టుతో వస్తున్న మైసా చిత్రాల స్కెడ్యూల్స్లో రష్మిక నిరంతరాయంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక కూడా హాస్పిటల్ బెడ్కు పరిమితం అవ్వడం ఫ్యాన్స్ను తీవ్ర కలవరానికి గురిచేస్తుంది. ఈ అప్డేట్ సోషల్ మీడియాలోకి రాగానే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఆమెకు తోడుగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్, వెల్ విషర్స్ సామాజిక మాధ్యమాల వేదికగా గెట్ వెల్ సూన్ రష్మిక అంటూ మెసేజ్లు పెడుతూ ఆకాంక్షిస్తున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది పేద కళాకారులకు ఆపద్బాంధవుడిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ నిరంతర అన్నదాతగా నిలిచిన ఆయన తాజాగా ఒక అనవసర వివాదంలోకి లాగబడటం టాలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె పలు యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ముఖ్యంగా కొంత బ్లేమ్ చేసేలా చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మేలు చేసిన చేతులకే మళ్లీ నిందలు వేయడంపై సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి, దర్శకుడు విఎన్ ఆదిత్య తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. పావలా శ్యామల మరణానంతరం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కేవలం వ్యూస్ కోసం ఆమె కుమార్తె చేత చిత్ర పరిశ్రమపై, వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేయించడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి స్పందిస్తూ కావాలనే కొందరు పని కట్టుకుని చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. చిరంజీవి గారు చేసిన ఎన్నో గుప్తదానాలకు, ఆర్థిక సహాయాలకు తాను స్వయంగా ప్రత్యక్ష సాక్షినని ఆయన ఘంటాపథంగా పేర్కొన్నారు. పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైన తొలినాళ్లలోనే చిరంజీవి గారు స్పందించి ఆమెకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఇప్పించారు. అప్పట్లోనే దాదాపు ₹1,500 భారీ మొత్తాన్ని చిరంజీవి స్వయంగా చెల్లించి ఆమెకు ఆ కార్డు ఇప్పించినట్లు సురేష్ కొండేటి వెల్లడించారు. ఈ మా మెంబర్షిప్ కార్డు వల్లే పావలా శ్యామలకు మా అసోసియేషన్ నుండి ప్రతి నెల పెన్షన్ వచ్చే సదుపాయం కలిగింది. దాంతోపాటు ఆమెకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కూడా కల్పించి ఆమె వైద్య ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిరంజీవి ముందే పక్కా ప్లానింగ్ చేశారు. కేవలం కార్డు ఇప్పించడమే కాకుండా సురేష్ కొండేటి ద్వారానే చిరంజీవి ఎన్నోసార్లు పావలా శ్యామలకు సహాయం అందించారు. తన చారిటీ సంస్థల ద్వారా ఎడతెరిపి లేకుండా ఆర్థిక సహాయం అందిస్తూనే వచ్చారు. కేవలం పావలా శ్యామల మాత్రమే కాకుండా గతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడిన, మృతి చెందిన టీఎన్ఆర్, గుండు హనుమంతరావు మరియు ఆరోగ్యంతో అప్పట్లో బాధపడిన అల్లరి సుభాషిణి వంటి ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులను కూడా చిరంజీవి తన ద్వారానే ఆదుకున్నారని సురేష్ కొండేటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత చేసిన గొప్ప వ్యక్తిపై సామాజిక మాధ్యమాల్లో బురద జల్లడం కరెక్ట్ కాదన్నారు. ఇక ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పావలా శ్యామల మానసిక స్థితి చాలా సంవత్సరాలుగా ఏమాత్రం బాలేదని, ఆమె బాధ అంతా కూడా తన తర్వాత తన కుమార్తె జీవితం ఏమవుతుందనే భయంతోనే సాగిందని పేర్కొన్నారు. అయితే కొన్ని ఛానళ్లు ఆమె బలహీనతలను, ఆమె కుమార్తె పరిపక్వత లేని మాటలను ఆసరాగా చేసుకుని బిజినెస్ చేయాలని చూడటం దారుణమన్నారు. పావలా శ్యామలకిచ్చిన గౌరవార్థం ఆమె కుమార్తెకు సహాయం చేయడానికి ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నిజానికి గతంలో తెలంగాణ ప్రభుత్వం మా అసోసియేషన్ మొదలుకొని చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, దిల్ రాజు లాంటి ఎందరో ప్రముఖులు అనేక మార్లు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. ప్రచారం ఇష్టపడని చాలా మంది చిన్న పెద్ద నటులు కూడా ఆమెను వ్యక్తిగతంగా ఆదుకున్నారు. కానీ పావలా శ్యామల ఆమె కుమార్తె వారి మానసిక ఆందోళనల వల్ల తమకు సేవ చేసే వారితో, చుట్టుపక్కల వారితో దురుసుగా ప్రవర్తించేవారని, దానివల్ల ఏ ఒక్క హోంలోనూ వారు కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం ప్రశాంతంగా ఉండలేకపోయేవారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చివరికి తమకు సహాయం చేసిన పెద్ద మనుషులను కూడా వారు అవమానించడం, దూషించడం వంటివి రిపీట్ అవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఎవరో మైక్ పెట్టారని, పరిస్థితి ఏమాత్రం బాలేని ఆమె కుమార్తె ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తూ మాట్లాడితే దాన్ని నిజమని నమ్మి కొందరు చిత్ర పరిశ్రమ గురించి బ్యాడ్ ప్రచారం చేయడం శోచనీయమన్నారు. కానీ నిజానికి ఆమె అంతిమ క్షణాల్లో, అంత్యక్రియల్లో కూడా మా అసోసియేషన్ మరియు చిత్ర పరిశ్రమే పూర్తి బాధ్యత తీసుకుని నిలబడింది. ప్రస్తుతం ఆమె కుమార్తె బాగోగులను కూడా మా సభ్యులే దగ్గరుండి చూసుకుంటున్నారు. సహాయం చేసి కూడా ఇలాంటి నిందలు పడాల్సి రావడం దురదృష్టకరమని సురేష్ కొండేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా చిరంజీవి చేసిన సేవా కార్యక్రమాలు, గుప్తదానాలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికొక మైలురాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విడుదల సందర్భంగా హైదరాబాద్లోని అల్లు సినిమాస్ భారతదేశంలోని అతిపెద్ద అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్లో గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రీమియర్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అభిమానులు ఈ అరుదైన ఫ్యామిలీ మూమెంట్ను ఆసక్తిగా స్వాగతించగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్గా మారాయి. ఈ వేడుకకు అల్లు అరవింద్, అల్లు శిరీష్, బన్నీవాస్, దర్శకులు చందు మొండేటి, సాయి రాజేష్, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, నటి రష్యా గోరఖ్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి, హారిక అండ్ హాసిని క్రియేషన్స్కు చెందిన నిర్మాత చిన్నబాబు, ఆస్కర్ విజేత నిర్మాత గునీత్ మోంగా తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు సందడితో ప్రీమియర్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉండగా విడుదలైన తొలి రోజే పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ ప్రదర్శనలతో సినిమా దూసుకుపోతుంది. యంగ్ హీరో హావిష్ కథానాయకుడిగా కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నకిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ నేను రెడీ ఇప్పటికే టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది.
హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య తాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తొలిపాట కొంచెం కొంచెంకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెరుపులే మెరుపులే సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ వివి వినాయక్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ, హరీష్ చాలా పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. త్రినాథరావు నక్కిన తీసిన నేను లోకల్, సినిమా చూపిస్తా మామ సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆ సినిమాల సరసన ఈ సినిమా కూడా చేరాలని కోరుకుంటున్నాను. టీం మొత్తానికి నా బెస్ట్ విషెస్ అని తెలిపారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇంత ఎనర్జీ ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలే. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా మా సత్యనారాయణ గారికి, ఈరోజు నాకు కేఎల్ యూనివర్సిటీకి వచ్చినట్లేదు సార్, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ కట్టినప్పుడు మళ్ళీ సినిమాలు తీయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసిన ఫస్ట్ సినిమా పాడుతో తీయగా, దానికి నేను అసోసియేట్ డైరెక్టర్ని. రామోజీరావు గారు కూడా ఇలాగే ప్రతి అణువు చూసుకుంటూ, ప్రతి మొక్కని ప్రతి దీన్ని కూడా దగ్గరుండి చూసుకుని నిర్మించారు. ఈరోజు నాకు అదే ఫీలింగ్ కలిగింది మిమ్మల్ని చూస్తే, సత్యనారాయణ గారిని చూస్తే. సత్యనారాయణ గారు కూడా నాకు రామోజీరావు గారిలా అనిపించారు. థ్యాంక్ యూ. ఆయన యూనివర్సిటీ ఎంత బాగుందో ఈ సినిమా కూడా అంత బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పగలను. ఆయన వాళ్ళ అబ్బాయి మీద పెట్టుకున్న కళ్ళన్నీ ఈ సినిమాతో నెరవేరబోతాయి. అవిష్ చాలా మంచి పెద్ద కమర్షియల్ హీరో అవ్వాలని అవుతాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే త్రినాథ్ తీసిన సినిమాలు నేను లోకల్, నాకు బాగా ఇష్టం. సినిమా చూపిస్తామా సినిమా చాలా ఇష్టం. ఆ సినిమాలు పక్కకే ఈ సినిమా కూడా జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీనికి రైటర్ శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. నీ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. మిక్కీ జే మేయర్కి, అలాగే తనకి, యాష్కి, అందరికీ నా బెస్ట్ విషెస్. నీకు ఎంత క్రేజ్ ఉంది, నీకు వేసాను. ఒక హీరోయిన్కి ఇంత క్రేజ్ ఉండవు, ఇదే చూస్తున్నాను నేను. యు ఆర్ వెరీ లక్కీ. అలాగే సత్యనారాయణ గారి శ్రీమతి గారికి, వారి పాప, అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. త్రినాథ్, ఆల్ ది బెస్ట్. సూపర్ డూపర్ హిట్ కూడా ఈ సినిమాతో నువ్వు. అలాగే అభిష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి సత్యనారాయణ గారు. నేను చాలా ఆనందపడుతున్నా. మొన్న మీరు ఫోన్ చేయగానే ఎందుకు ఇంత స్పెషల్గా నన్ను ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నా, కానీ నేను చాలా సంతోషించాను. ఈ కేకలు, ఈ అరుపులు విని చాలా కాలం అయింది. థ్యాంక్ యూ. ఇంకొకసారి గట్టిగా అరవండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీరు ట్రైలర్లో చూస్తారు, ట్రైలర్లో లాస్ట్ ఫ్రేమ్ బ్రహ్మానందం గారిది. సో ట్రైలర్ కోసం చూడండి. సినిమా కూడా దానికి మించి ఉంటుంది. బై ద వే మీకు చెప్దాం అనుకున్నాను. సో చాలా సినిమాలు ట్రైలర్ చాలా బాగుంటుంది. సినిమాకి వెళ్తే ట్రైలర్లో ఏముందో అదే ఉంటుంది. మన సినిమాలో ట్రైలర్లో ఏముందో దానికి 100 రెట్లు బాగుంటుంది. సో నవ్వుతూనే ఉంటారు సినిమా. సో మంచి స్టోరీ కూడా, అలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 5 సాంగ్లు బాగుంటాయి. మీరు 2 సాంగ్స్ చూశారు, ఇంకొక 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇంకొక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. అది సో నెక్స్ట్ సాంగ్ మోస్ట్ లైక్లీ వరంగల్లో రిలీజ్ చేస్తున్నాం, తెలంగాణ వాళ్ళ కోసం. తెలంగాణ భాషలో ఉంటుంది ఆ సాంగ్. సో యా, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ రిసెప్షన్ అండ్ ఆల్. సో చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. సో అన్ని సాంగ్స్ ప్రతి ఫంక్షన్ ఇక్కడే పెట్టుకోవాలన్నంత బాగా ఉంది నాకు. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేశారు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ లవ్. I'll always have you in my mind. Thank you so much, all of you. Means a lot. Please watch the movie, and it is my promise that it's going to be amazing. ఈ మధ్య చాలా దగ్గర వింటున్న ఒక కామన్ వర్డ్ ఏంటంటే జంజీ. కేఎల్ జంజీ స్టూడెంట్స్, కేఎల్ జెన్ ఆల్ఫా స్టూడెంట్స్, కేఎల్ జెన్ బీటెక్ స్టూడెంట్స్,
KL Gen Gamma students, KL Extra Infinitive students, సూపర్ తమ్ముడు, నువ్వు ఇందాక నుంచి అరుస్తున్నావు, వాటర్ బాటిల్ ఇవ్వాలి నీకు. కావ్య తాపర్ పేరు ఎత్తితే చాలు ఇదే ఇంకా ఈ గోళ విని విని నేనేం మాట్లాడాలో మర్చిపోయాను నేను. ఎందుకు కావ్య తాపర్ గురించి చెప్పానంటే, నేను సినిమా షూటింగ్ చేస్తున్న అన్ని రోజులు సెట్స్ రాగానే ఫస్ట్ నన్నే పలకరించేది, తర్వాత అందరినీ పలకరించేది. కానీ ఈ సినిమా అయిపోయాక ఇప్పుడు మేము 3 ఫంక్షన్లు చేసాం. 3 ఫంక్షన్లు ఒక్కసారి కూడా నా పేరు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు. అంటే అవసరం తీరిపోగానే వదిలేస్తుంది అంతే. అందుకే తమ్ముళ్ళు నమ్మొద్దు 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 నమ్మొద్దు. సో నేను రెడీ. సినిమా హరీష్ గారు చాలా గ్యాప్లుగా సినిమాలు తీస్తుంటారు, ఎక్కువ వెంటనే తీయరు. తీయలేక కాదు, ఆయనకి ఒక సినిమా తీయాలని ఇంట్రెస్ట్ రావాలంటే ఆయన కథ నచ్చాలి ఫస్ట్. వింటూనే ఉంటారు కానీ ఏవి నచ్చవు. సో అందుకే చాలా గ్యాప్ తర్వాత ఆయనకు ఒక కథ నచ్చింది, అదే ఈ కథ. సరే నచ్చింది కదా అని చెప్పి ఆయన నచ్చి ఏదో సినిమా తీయాలని కాకుండా మరలా రీఎంట్రీ లాగా నేను రెడీ అని కాలర్ ఎత్తుకునే సినిమా ఇది. Nenu Reddy is my film which is coming after a long break, and I want to request each one of you to please go and show your love and support in cinemas soon when it releases, and it's gonna entertain y'all, make y'all laugh, get y'all out of your seats and burst some firecrackers in the theater maybe. And we are pakka bringing a lot of entertainment and fun to cinemas, and a family entertainer after a very long time. I think it was a must in Telugu cinema, and I'm very, very proud and happy to have been a part of this film. And stop. Part of the reason why I can't finish. Stop it, guys. I'm very shy right now. I'm not. Thank you, thank you. I feel very, very, very blessed. I love you guys. I love you. హలో కేఎల్యూ, ఈ స్టేజ్ మీద ఎప్పుడు నేను స్టూడెంట్స్ని అడ్రస్ చేసి మాట్లాడాను, ఇవాళ సినిమా క్రౌడ్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాను. హవీష్కి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నేను చెప్పటం కాదు, ఈ మూవీ నేను చూశాను, చాలా బాగుంది. మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ ఒక రేంజ్లో ఉంటాయి, ఈ ఒక్క మూవీ వేరే రేంజ్లో ఉంటుంది. అంటే ఫుల్ కామెడీ మూవీ. హవీష్ ఫస్ట్ మూవీ వచ్చి నువ్విలా, ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు హవీష్ని. ఆ మూవీ ఒక 150 days ప్లే చేశారు ఆంధ్ర తెలంగాణలో. అంత సూపర్ హిట్ కావాలని ఈ సినిమా ఆశిస్తున్నాను. త్రినాథ్ గారు ఇదిగో 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 అంట 4 ఏళ్ళు తీశారు, బట్ సినిమా మాత్రం ఫాస్ట్గా చేశారు 1 yearలో. చాలా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లస్ హవీష్ జీనియస్ మూవీ కూడా నాకు చాలా ఇష్టం, ఒక 10 times చూసుంటాను.
ప్లస్ ఈ మూవీ ఫస్ట్ టైం చూడగానే డెఫినెట్గా నువ్విలా అంత హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ కావ్య తాపర్ బాగా చేశారు, అండ్ త్రినాథ్ గారు, యష్ గారు, స్టోరీ రైటర్ శ్రీనివాస్ గారు, ఎవరి కాళ్ళు వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగా జస్టిఫై చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఆడియన్స్గా మీరు కూడా జస్టిఫై చేసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.